హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇంటర్నేషనల్ మ్యాచెస్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఎలాగో, ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ యాషెస్ సిరీస్ బ్యాటిల్ ఎలాగో, మన ఐపీఎల్లో ముంబై వర్సెస్ సిఎస్కే టీముల మధ్య జరిగే మ్యాచెస్ అలాగన్నమాట. ఎందుకు అంటే సిఎస్కే ముంబై ఇప్పటి వరకు చెరో 5 ఐపీఎల్ ట్రోఫీలు గెలుచుకున్నాయి. ఏ ఐపీఎల్ సీజన్ అయినా ఈ రెండు టీములు ఎంత అద్భుతంగా ఆడుతున్నా, లేదు ఎంత చెత్తగా ఆడుతున్నా, ఈ రెండు టీముల మధ్య మ్యాచ్ అంటే ప్రతి ఒక్కడు చూడాల్సిందే. ఇంకా ఈ ఐపీఎల్ విషయానికొస్తే ఫస్ట్ నుంచి ఫామ్‌లో ఉన్న సీఎస్‌కే, గత 2 మ్యాచెస్ నుంచి ఫామ్‌లోకి వచ్చిన ముంబై, ఈ 2 టీముల మధ్య వాంఖేడేలో నిన్న మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్ గురించి సీఎస్‌కే ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే వేరే లెవెల్ అన్నమాట. రుతురాజ్ గైక్వాడ్, దూబే అద్భుతంగా ఆడుతున్నా మధ్యలో వచ్చిన మిచెల్ బ్యాటింగ్ చూసి అరే ఏంట్రా వీడు అని అందరూ అనుకున్నారు. కానీ మిచెల్ అవుట్ అయ్యాక వచ్చాడు చూడు 42 ఇయర్స్ యంగ్ వికెట్ కీపర్ తలా ధోని. సింహం లాగానే ఎంట్రీ ఇచ్చాడు, సింహం లాగానే బాల్ని వేటాడాడు. వరుసగా 3 సిక్స్‌లతో నిన్న నైట్ సెలబ్రిటీల అందరినీ ట్విట్టర్‌లో యాక్టివేట్ చేశాడు. కేవలం 4 బాల్స్‌లోనే 20 రన్స్ చేసి తనని అభిమానించే ఫ్యాన్స్‌కి ఎప్పటికీ మర్చిపోలేని మరొక ట్రీట్ ఇచ్చాడు. ధోని చేసిన ఈ 20 రన్సే మ్యాచ్ విన్నింగ్ రన్స్‌గా మారాయి. ఇంకా ముంబై చేజింగ్ విషయానికొస్తే హిట్ మ్యాన్ ఒక్కడే ఒంటరిగా పోరాడాడు. శ్రద్ధల్ ఠాగూర్ అండ్ దేశ్పాండే వేసిన 15, 16 ఓవర్లే మ్యాచ్ టర్నింగ్ ఓవర్స్‌గా మారాయి. ఏది ఏమైనా నిన్న జరిగిన సీఎస్కే వర్సెస్ ముంబై మ్యాచ్లో తలా ధోని ఆడిన 4 బంతులే ఒక అద్భుతం. అలాగే టీ20 వరల్డ్ కప్ ముందుగానే కింగ్ కోహ్లీ అండ్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సెంచరీలతో ఫామ్లో ఉండడం మనం అందరం ఆనందపడాల్సిన విషయం.